సత్కార్యాలు చేయుటయందు మనం విసుగు చెందకుండా దేవుడి యొక్క సామర్థ్యాన్ని పొందుకొని మనము చేసినట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని దీవిస్తాడు. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు తన సహాయాన్ని అందించి, అదేవిధంగా 40 రోజుల తర్వాత కూడా మనము యోగ్యకరమైన జీవితాన్ని జీవించడానికి ఎంతో కొంత ఎందుకంటే దేవుడు మాత్రమే యోగ్యుడు, మనం కాదు. అయినప్పటికీ తన బిడ్డల్లాగా మనం పిలుచుకున్నాడు కాబట్టి తప్పకుండా జీవించడానికి దేవుడు మనకి సహాయము చేస్తాడు. కానీ సత్కార్యములు చేయుటయందు విసుగు చెందరాదు. ప్రార్థన చేయకుండా ఉండొద్దు, వాక్యం చదవకుండా ఉండొద్దు, దివ్య బలి పూజకు వెళ్లకుండా ఉండొద్దు, దేవుడి యొక్క దివ్య సాధాలను ఆరగించకుండా భుజించకుండా ఉండకూడదు. ఎందుకంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 48వ వచనము, ఇదిగో పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, నన్ను స్వీకరించువాడు నిత్య జీవితానికి అర్హుడు అని. కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని రోజు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం మన కడుపుకి. అదేవిధంగా అబద్ధాలు ఆడకుండా, అసత్యమైన మాటలు మాట్లాడకుండా, సాతాను బిడ్డల్లాగా జీవించకుండా దేవుడి బిడ్డలుగా జీవించడానికి ప్రయాసపడుతూ ఉన్నాము. అదేవిధంగా మనము కడుపుకి ఉపవాసం చేస్తూనే, ఇంకొక విధంగా చెప్పాలంటే నోటికి మన క్రియలకు ఉపవాసం చేస్తూ క్రీస్తుని చూపిస్తూ అతి ముఖ్యమైన విషయాన్ని మనం మర్చిపోతున్నాం. అదేంటంటే క్రీస్తుని మనలోకి ఆహ్వానించాలి, క్రీస్తుని మనలోకి ఇదిగో ఆరగించాలి అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు.